విజయదుర్గ జూనియర్ కాలేజ్ మేము అందించే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సిఈసీ. దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము కలదు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్, గాంధీపురం 1, ఉమెన్స్ కాలేజీ దగ్గర, రాజమండ్రి. ఫోన్ 08832468729. నమస్తే, ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసాపురం పట్టణం 4వ వార్డులో 56,60,000 రూపాయలతో కోతకు గురైన ఏటిగట్టు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. నరసాపురం పట్టణం 2వ వార్డులో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి నూతన కార్యవర్గ ఎన్నిక ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ భాస్కర్ రావు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడం ప్రభుత్వం తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి శాంతారాం. నరసాపురం పట్టణం 4వ వార్డులో 56,60,000 రూపాయలతో కోతకు గురైన ఏటికట్టు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. దాని గురుగారు కొంచెం వచ్చింది. కన్నా మరి తర్వాత ఈ రోజే మన ఈ సంవత్సరమే గోదావరి భద్రాచలం దగ్గర 72 అడుగులు రావటం, మనం ఎవరూ కూడా ఊహించినటువంటి వరదని మనం రావటం జరిగింది. దీనికి అందరూ కూడా మనం గోదావరి తీర ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళన చెందటం జరిగింది. 2, ఈ గోదావరి ఉధృతికి మన ప్రాంతంలో పొన్నపల్లి ఏరియాలో మేజర్గా, అలాగే 7-8 చోట్ల ఓవర్ఫ్లో అవటం కూడా జరిగింది. దీని ప్రభుత్వ యంత్రాంగం కానీ 2 స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఎంతో సమయస్ఫూర్తితోటి దీన్ని ఈ ఉపద్రవం నుంచి బయటపడటం జరిగింది. ఎందుకనంటే గతంలో మనకి వరదలు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ ఏటుగట్ల ఆధునీకరణతో 600 కోట్ల రూపాయలతోటి ఆనాడు 2006-7 సంవత్సరంలో 86 ఫ్లడ్ లెవెల్స్ ని అంచనాగా తీసుకుని ఏటుగట్లను ఆధునీకరించడం జరిగింది. ఆయన చనిపోయే నాటికి 10% వర్క్లు పెండింగ్ ఉన్నాయి. 90% ఏటుగట్ల ఆధునీకరణ అంతా జరిగింది. 10% ఒక మొత్తంగా 7 రీచ్లు కానీ లేదు స్లూయిస్లు కానీ నిర్మాణం జరగలేదు. అవి సుమారుగా 12 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోవటం వల్ల మనం ఈ గోదావరి ఉధృతికి మొన్న భయపడటం జరిగింది. ఆ స్లూయిస్లని యలమంచిలి మండలం దొడ్డిపట్ల శివారు లేత మామిడి తోట ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయవద్దని స్థానికంగా నిరసన తెలియజేశారు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు. యలపకుర్రు శివారు కుమ్మరిపాలెం ప్రాథమిక పాఠశాలలను విలీనం నిలుపుదల చేసి యథావిధిగా కొనసాగించాలని యలమంచిలి మండల ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను కలిసి శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు సంఘీభావం తెలియజేశారు.
నాడు నీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది ఏంటండి అసలు పిల్లలు వెళ్తాకి వెళ్ళేదారు ఇక్కడ ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉందండి పాకలో పందులు వేసుకుని ఉన్న రోజులు ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు ఇంత కట్టి ఇలా కట్టమన్నారు ఎవరన్నాను డెవలప్మెంట్ చేసి పిల్లల్ని తీసుకెళ్ళి అందరూ పెట్టి ఏం చదవండి చదువుకుని పిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెడితే ఏమిటండి పెద్ద పిల్లల దగ్గర పెడితే నేను చదువులు ఉంటాయి ఇప్పుడు స్కూల్ ఏనాడో కాకనాడు స్కూల్ అండి అది ఇవాళ కాదండి స్కూల్ పాకేసి ఉండేదండి నా చిన్నప్పుడు కూడా పాకలో ఉండేవారండి చదువుకుంటారు ఎప్పుడు రామారావు మేస్టారు రాజు మేస్టారు వీళ్ళందరూ ఉండేవారండి లేకపోయినా పర్వాలేదండి కనీసం మధ్యాహ్నం భోజనం పథకం లేకపోయినా పర్వాలేదండి మా పిల్లలు 3, 4, 5 తరగతుల మట్టుకు ఇక్కడే ఉండాలండి కార్డులు తీసేస్తున్నాడు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయండి ఇవన్నీ ఈ పథకాలని ఇవన్నీ పెట్టి అడిపానుసారంగా చేస్తున్నాడండి టీచర్లు వెయ్యాలి సార్లు వెయ్యాలి పాఠశాలలు యథావిధిగానే ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మండల ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి ముక్కు పచ్చలారనేటువంటి చిన్న చిన్న పసిపిల్లలు మరి నిజంగా ఇటువంటి వారిని చూసైనా సరే ఈ ప్రభుత్వంలో కొంతైనా కదలిక రావాలి ఈ ముఖ్యమంత్రి గారిలో చలనం రావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. క్లాస్ రూమ్లు కూడా లేవు అక్కడ పోనీ అక్కడికి వెళ్తే క్లాస్ రూమ్లు కూడా లేవు వీళ్ళు చెట్ల కింద వరండాల కింద కూర్చోబెట్టి పాఠం చెప్తూ ఉన్నారు అక్కడ నేను లంకలపడేరు స్కూల్లో 3 క్లాసులను కలిపి ఒకే రూమ్లో కూర్చోబెట్టారు ఏం ఉపయోగం ఏంట 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి రూములు లేక ఒకే క్లాసులో కూర్చోబెట్టారు ఒక క్లాసులోనే 3 క్లాసులు కూర్చోబెడితే ఇంక చదువు ఎలా వస్తుంది మన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం ఈరోజు కూడా ఇప్పుడే లేతమామిడి తోట వెళ్ళొచ్చాను ఇప్పుడే దొడ్డిపట్ల అక్కడైతే అంగ పాపం 80 మంది ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఆ స్కూల్ మొన్నే నాడు నేడు అని చెప్పి రంగులు వేశారు టైల్స్ వేశారు అన్నీ చేశారు అక్కడ కూడా తల్లి అదే చెప్పింది నేను ఈ ఊరు ఆడపడుచుని నా చిన్నప్పటి నుంచి పాకల్లో చదువుకున్నాం ఇదే స్కూల్ దగ్గర వీడిని రంగులు వేసాడు ఇవేసి మమ్మల్ని ఇప్పుడు స్కూలే లేకుండా చేస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కూడా కోపపడుతూ ఉన్నారు అందరూ కోపంగా ఉన్నారు ఖచ్చితంగా మీ తరఫున మేము అందరూ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నామమ్మా 3 కిలోమీటర్లు అంటే ఇంకా కష్టం అనమాట ఇంకా ఊరు మారిపోతుంది ఇప్పుడు కనీసం మీ ఊర్లోనే మీకు ఎక్కడో చోట ఉంది ఇప్పుడు 3 కిలోమీటర్లు అంటే కొన్ని చోట్ల ఊర్లు మారిపోతున్నాయి మీకు గట్టిగా ఫైట్ చేస్తే ఇప్పుడు 3 కిలోమీటర్లు మానేసి 1 కిలోమీటర్ పెట్టారు ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేస్తే అది కూడా తీసేస్తాడు ఎవరి కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంది ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం మన కోసం మన ఓట్లేస్తేనే అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చినా నెరవేర్చలేదని తక్షణం ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం వద్ద రేడియో నిరాహార దీక్షలు ప్రారంభించారు పసుపులేటి చిన్నబాబు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు పసుపులేటి చిన్నబాబు మాదిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈరోజు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు 20వ తారీఖు నుంచి ఆగస్టు 12 వరకు నిరాహార దీక్షలు చేయమని అన్నగారు పిలుపునిచ్చారు. ఎందుకంటే మనల్ని నమ్మించి మోసం చేసిన బీజేపీ 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని ఈరోజు కూడా వర్గీకరణ విషయంలో దేనికి కూడా మనకి ఏ బిల్లు కూడా పాస్ చేయలేదు. మన గతంలో కూడా మన శీతాకాల సమావేశంలో కూడా వర్గీకరణ బిల్లు పాస్ చేస్తానని మనల్ని నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే వర్షాకాల సమావేశంలో అయినా కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లుని పాస్ చేయాలని ఎస్సీ వర్గీకరణ బిల్లుని పాస్ చేసి 59 షెడ్యూల్ కులాలకి అందరికి కూడా న్యాయమైన చట్టపరం తీసుకోవాలని పిలుపునిచ్చారు కృష్ణ గారు. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిరాహార దీక్ష కృష్ణ గారు ఇచ్చిన ఈ దీక్షలో అందరూ కూడా ప్రతి మండల కేంద్రాల్లో అలాగే కలెక్టరేట్ల దగ్గర ప్రతి జిల్లాలో కూడా ఈ నిరాహార దీక్షలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ మన ఎస్సీ వర్గీకరణ బిల్లుని కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం పాస్ చేసే వరకు కూడా ఈ బిల్లు పాస్ చేసే వరకు కూడా మేము నిరాహార దీక్ష చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లు సుమారు వర్గీకరణ చేస్తానని నమ్మించి మోసం చేసిన ఈ జరుగుతుంది. కనుక ఇంచుమించు 28 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం కృష్ణ గారు క్షమించిన ప్రతిరోజు కూడా 28 సంవత్సరాలైంది ఈనాటికి వర్గీకరణ చేస్తానని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ చేయాలి. అలాగే రాబోయే తరానికి కూడా ఈ
వరకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పాస్ అయిపోతే బీజేపీ నాయకుల్ని ఏ వీధిలో కూడా తిరగనకుండా ఎంఆర్పిఎస్ నాయకులు అడ్డుకుంటారని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ నూతన అధ్యక్షుడు చావాకుల నరేష్ తెలిపారు. నూతన కార్యవర్గ ఎన్నిక సందర్భంగా గవర్నర్ భాస్కర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండవసారి ఏకగ్రీవంగా క్లబ్ సభ్యులు ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యదర్శిగా రామ్ గోపాల్, కోశాధికారిగా వినుకొండ శేషాద్రి ఎన్నికయ్యారు. రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి పాలకొల్లు ఇన్స్టలేషన్ ప్రోగ్రాం పాలకొల్లు లయన్స్ క్లబ్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ భాస్కర్ రావు గారు ఇచ్చేసి పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ నన్ను రెండోసారి క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు సెక్రటరీగా రామ్ గోపాల్, ట్రెజరర్గా వినుకొండ శేషాద్రి గారు ఎన్నికయ్యారు. మేము ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి క్లబ్కి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాను. చాలండి, అయిపోయింది, సరిపోద్దులే. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరుకు చెందిన యువకుని ఎస్ఐ దాడి చేసిన కేసులో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న కేసులో డాక్టర్లు మెడికల్ రిపోర్ట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడంపై గ్రామస్తులు వైద్యులను నిలదీశారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆసుపత్రికి వెళ్లి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నాను. కేసు వచ్చిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే నేను వచ్చాను. వచ్చినాక చూస్తే అతను పోలీసులు ఎవరో కొట్టారని చెప్పేసి అని అన్నాడు. ఎవరు కొట్టారు ఏంటన్నది నాకు ఇంకా తెలియదు. ఇంజరీస్ మాత్రం ఈ లెఫ్ట్ లెగ్ కాఫ్ మసిల్ బాగా స్వెల్లింగ్ ఉంది. అది ఒక్కటి ఇన్ఫర్మేషన్ రాస్తాను. అంతకుమించి ఇంకా ఎలాంటి ఇంజరీస్ లేవు అతను బాడీ మీద. అదే ఎమ్మెల్సీ చేశాను. ఇంటిమేషన్ వెళ్ళింది, అడ్మిట్ చేశాను. చేసిన తర్వాత ఈవినింగ్ నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. నాకు కాదు, నర్సెస్కి చెప్పాలి, అది కూడా చెప్పలేదు. జస్ట్ దే అబ్స్కాండెడ్. మీరు ఎమ్మెల్సీ కేసు అబ్స్కాండెడ్ అయితే కనీసం మీరు కంప్లైంట్ ఇచ్చారా మేడం? స్టాఫ్ ఎమ్మెల్సీ కేసు అబ్స్కాండెడ్ అయిపోతే కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్? వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించేస్తానండి. స్టేషన్ కానీ ఏ స్టేషన్ గారు? టౌన్ స్టేషన్కి మేము ఏది వచ్చినా టౌన్ స్టేషన్కి పంపిస్తామండి. అయిపోయి తను వచ్చి అడ్మిట్ అయ్యి అబ్స్కాండెడ్ అయిపోయానండి. దాని తర్వాత మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ నిన్న వచ్చి నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నన్ను అడ్మిట్ చేసుకోండి అని వచ్చారు. సో ఆల్రెడీ చూస్తే ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ నాన్ ఎమ్మెల్సీ కిందే తన ట్రీట్మెంట్ కొరకు అడ్మిట్ చేశాను. ఫస్ట్ సార్ జాయిన్ అయినప్పుడు ఎమ్మెల్సీ పంపించారా మేడం మీరు? నేను కాదు, ఫస్ట్ ఎమ్మెల్సీ అంటున్నారు కదా, ఫస్ట్ 24th జరిగినప్పుడు అప్పుడు ఎమ్మెల్సీ పంపించారా? నిన్న కూడా ఎమ్మెల్సీ పంపించారు, మళ్ళీ రిటర్న్ తీసుకున్నారని అంటున్నారండి, దాని గురించి? నరసాపురం పట్టణం 4వ వార్డు పొన్నపల్లిలో గోదావరి వరద కోతకు గురైన ఏటిగట్టును పర్యవేక్షించి
మరమ్మతు పనులను పరిశీలించారు చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. ఇప్పుడు మీరు ఇప్పుడు పనపల్లిలో పట్టులోళ్ళు కానీ ఆ నష్టపరిహారం విషయంలో కానీ రిలీఫ్ విషయంలో కానీ అందరూ అడిగితే అందరికి అందితే సంతోషం. నువ్వన్నట్టు ఎక్కడన్నా నేను ఒక్కళ్ళిద్దరు మిగిలిపోయినా చెప్పు. అర్థమైనా? 2 ఇది ఇప్పుడు ఉంది కదా ఇబ్బంది వచ్చింది, నీదేదో పనపల్లి కాదు ఇబ్బంది, మొత్తం టౌన్ కి ఇబ్బంది. అది దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వెంటనే ఇప్పుడు ఈ మొత్తం 9 కాన్స్టిట్యున్సీలు 10 కాన్స్టిట్యున్సీలు ఎఫెక్ట్ అయిన ఈ వరదకి మన కాన్స్టిట్యున్సీలోనే ఫస్ట్ ఉండగా డబ్బులు వారం రోజుల్లో గ్రాంట్ ఇచ్చింది ఫస్ట్ మన కాన్స్టిట్యున్సీ. అందరూ ఉపయోగించుకున్నాం. పర్మనెంట్ గా రేపొద్దున ఏం చేయాలన్నది ఎస్టిమేషన్ వేసి అది కూడా ఎక్కువ రోజులుగా ఉండదు, తొందరలోనే శాంక్షన్ చేయాలి. రాంబాబు గారికి ఎక్కడ ఉంది ఊపి గడికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడం ప్రభుత్వం తక్షణం నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శాంతారాం డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు వారి నివాసాల వద్ద ఉండే ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం అభ్యసించడం భద్రతంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేసే విలీన కార్యక్రమం వల్ల బడి బాట ఎలా ఉన్నా ప్రమాదాల బాట ఇంటి బాట పట్టే పరిస్థితి నెలకొని ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ 3, 4, 5 తరగతుల్ని హైస్కూళ్లలో విలీనం చేసేటువంటి ప్రక్రియని తక్షణం నిలుపు చేయాలి. ఇప్పటికే విలీనం చేసినటువంటి స్కూళ్లని తిరిగి ఆ ఎలిమెంటరీ స్కూళ్లగానే కొనసాగించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిన్నపిల్లలు చదివే ఈ 3, 4, 5 తరగతుల్ని హైస్కూళ్లలో దూర ప్రాంతాల్లో విలీనం చేయటం అంటే స్కూలు పిల్లల్ని ప్రభుత్వం చెబుతున్నట్టు బడిబాట కాకుండా వాళ్ళని ఇంటి బాట లేదు ప్రమాదాల బాట లేదు ప్రైవేటు స్కూళ్ల బాట పట్టించడంగానే భావించాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం. చిన్నపిల్లలు ఇళ్లకు దగ్గరగా ఉండేటువంటి స్కూళ్లలో చదువుకుంటేనే వాళ్ళకి రక్షణ ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ ఉంటుంది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా గమనించాలి. నాడు నేడు పేరుతో స్కూళ్లను అందంగా తీర్చిదిద్దాం, ప్రభుత్వ స్కూళ్లలో సంఖ్య పెరిగింది అని ప్రభుత్వం గత సంవత్సరం లెక్కలు చెప్పింది. అందరం కూడా సంతోషించాం. కానీ ఇప్పుడు ఈ స్కూళ్లన్నీ ఖాళీ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. విలీనం పేరుతో ప్రభుత్వ స్కూళ్లేమో ఖాళీ అవుతున్నాయి, మళ్ళీ ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. మరి ప్రభుత్వం చేపట్టినటువంటి పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 585వ రోజు వైద్యరత్న సిహెచ్ సత్యనారాయణమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇనుకొండ శివ వారి ఆర్థిక సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పెచ్చెట్టి బాబు, కేశవ పాలవలస తులసిరాం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ
రోజు మన పాలకొల్లు అన్నా క్యాంటీన్ దగ్గర పేదల కడుపు నింపాలి, పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ తవటపల్లి సత్యనారాయణ మూర్తి గారు బాబ్జీ గారు పుట్టినరోజుని పురస్కరించుకొని మన బాడవ గ్రామస్తులు వినుకొండ శివ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసినందుకు శివకు మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబ్జీ గారు మరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా మరి ఆ దేవుడిని మీ అందరూ కూడా ప్రార్థిస్తూ డాక్టర్ తవటపల్లి సత్యనారాయణమూర్తి బాబ్జీ గారికి మేమందరం కూడా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ లయన్స్ గవర్నర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం టౌన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాజవల్లి రాజా రమణి కంటి ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, రొట్టెలు, ఎంఎంకేఎన్ హైస్కూల్లో ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముచ్చర్ల సత్యనారాయణ తెలిపారు. రేపు ఉదయం డాక్టర్ సవటపల్లి సత్యనారాయణమూర్తి లయన్స్ మాజీ గవర్నర్ గారి 80వ జన్మదినోత్సవం సందర్భంగా, అంటే 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని డాక్టర్ గారు 81వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా పాలకొల్లు టౌన్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పాలకొల్లు రాజవల్లి రాధారమణ్ లయన్స్ ఐ హాస్పిటల్ నందు ఉదయం కేక్ కటింగ్ చేసి అక్కడ ఆపరేషన్ చేయించుకున్న రోగులకు పండ్లు పంచిపెట్టడం జరుగుతుంది. తదనంతరం ఎంఎంకేఎన్ హై స్కూల్లోని విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్ష శిబిరం మరియు దంత వైద్య పరీక్ష శిబిరం మరియు ఆ ప్రాంతీయులకు ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా రేపు మొక్కల పంపిణీ, డాక్టర్ బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా మరోసారి బొండాడ భాస్కర్ గారి ఆర్థిక సహాయంతో పేదలకు వస్త్రదానం, ఎన్విఎస్ పాపారావు నాయుడు గారి సహకారంతో అన్నదానం జరుగుతుంది. ఈ విధంగా 80 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా 8 ప్రత్యేకమైన కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని పాలకొల్లు లయన్స్ క్లబ్ వారు చేస్తున్నాము. నరసాపురం పట్టణం 2వ వార్డులో 52వ రోజు జరిగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాల బ్రౌచర్స్ అందిస్తూ పర్యటిస్తున్నారు చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తూ అవతాతలు చెప్పే సమస్యలను వింటున్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. ట్రైన్ కూడా శాంక్షన్ చేయించామన్నా, అది అక్కడ రాక వచ్చింది. ఇప్పుడు మన వరద కూడా వెనక్కి వచ్చిన నీళ్ళు అయ్యి ఇప్పుడు ఈ పట్ట ఇబ్బంది లేకుండా పట్టలేదు కదా. మీ క్లాసులు అన్ని నోట్ చేయండి. మళ్ళీ ఎందుకంటే అది ఆ గేట్ తీసి అలాగా రేపు నెల నుంచి పెన్షన్ కూడా ఇస్తాం అమ్మా. శాంక్షన్ అయిందంట, రేపు నుంచి ఇస్తారు. అమ్మా బండియా అమ్మా, డాక్టర్లు ఉన్నారా? వచ్చింది ఈ సంవత్సరం అమ్మా. వాళ్ళకి ఏమి ఇస్తున్నాం?
చూసుకో. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరుకు చెందిన యువకుని ఎస్ఐ దాడి చేసిన కేసులో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న కేసులో డాక్టర్లు మెడికల్ రిపోర్ట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడంపై గ్రామస్తులు వైద్యులను నిలదీశారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆసుపత్రికి వెళ్లి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేసినప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఎలాగే ఉంటుందా? ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని మొన్న 24వ తారీఖు ఆదివారం రోజున నర్సాపురం నియోజకవర్గంలో మన మొగుల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లికార్జున రెడ్డి ఎస్ఐ యొక్క ఆధ్వర్యంలో అక్కడ మొగుల్తూరులో ఉన్నటువంటి ఒక సివిల్ తగాదా విషయంలో ఆయన అనవసరంగా తలదూర్చి పొలిటికల్ ఒత్తిడిగా అవనండి, లంచాలు తీసుకుని అవనండి, ఆయన అక్కడ ఉన్నటువంటి అమాయకుల మీద పోలీస్ స్టేషన్కి ఏ కేసు రిజిస్టర్ అవ్వలేదు, అమాయకులను స్టేషన్కి రప్పించి అక్కడ వాళ్ళ యొక్క కానిస్టేబుల్స్ చేత చాలా దారుణంగా ఘోరంగా వాళ్ళని బూట్ కాళ్ళతో తన్నటం, లాఠీలతో కొట్టడం, చాలా దారుణంగా కొట్టడం జరిగింది. అతను తీవ్ర గాయాలు పాలవటం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులిద్దరూ కూడా దాన్ని వాళ్ళు గాయాలు అయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి నర్సాపురం సిఐ గారు పర్సనల్ గా ఆయన వచ్చి ఆ యొక్క వ్యక్తికి మాయమాటలు చెప్పి మీకు న్యాయం చేస్తాం, అది చేస్తాం అని చెప్పి స్టేట్మెంట్లు తీసుకుంటామని చెప్పి మొగుల్తూరు తీసుకెళ్లిపోవడం జరిగింది. సరే, ఆ యొక్క విషయం తెలిసి నేను కూడా అక్కడ మొగుల్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ అడగడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఎస్ఐ గారు లేకపోవడం, డిఎస్పీ గారితో మాట్లాడితే అప్పుడు డిఎస్పీ గారు కూడా మొదట్లో వేరే రకంగా సమాధానం చెప్పినప్పుడు మేమంతా కూడా అక్కడ ధర్నా కూర్చుంటే డిఎస్పీ గారు, సిఐ గారు అక్కడికి వచ్చి మాకు కన్విన్స్ చేశారు. ఖచ్చితంగా ఇది జరిగింది అన్యాయమే, మేము వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, మాది బాధ్యత, మేము హామీ ఇస్తున్నాం అని చెప్పేసి అంటంతో సరే పెద్దలు, సీనియర్ ఆఫీసర్స్, సిఐ గారు, డిఎస్పీ గారు అని చెప్పి మేము గౌరవం ఇచ్చి వాళ్ళ మాటలు నమ్మి మేము ఆ రోజు అక్కడ నుంచి వచ్చేయడం జరిగింది. ఆ నైట్ అదే విధంగా సిఐ గారు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అక్కడ తీసుకున్న తర్వాత మేము ఇక్కడ వచ్చి మన మర్నాడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఎమ్మెల్యే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నరసాపురం పట్టణం 4వ వార్డులో 56,60,000 రూపాయలతో కోతకు గురైన ఏటిగట్టు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. నరసాపురం పట్టణం 2వ వార్డులో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి నూతన కార్యవర్గ ఎన్నిక ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ భాస్కర్ రావు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడం ప్రభుత్వం తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి శాంతారాం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.
విజయదుర్గ జూనియర్ కాలేజ్. మేము అందించే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సిఈసీ. దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము కలదు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్, గాంధీపురం 1, ఉమెన్స్ కాలేజీ దగ్గర, రాజమండ్రి. ఫోన్ 08832468729.